బెయిల్ని తిరస్కరిస్తూ ఇచ్చినటువంటి బెయిల్ ఆర్డర్లో ఒక మంచి మాట సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్పడం జరిగింది. ఈ కేసు అనేది రాజకీయ ప్రేరేపితంగా కనిపిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వాదనలు కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని చెప్పని పదే పదే చెప్తున్నారు. కాబట్టి న్యాయస్థానాలు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తలదూర్చకూడదు అనేటువంటి ఒక కారణంతో బెయిల్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పిన దాన్ని బట్టి అంటే సుదూరానున్నటువంటి సుప్రీంకోర్టు న్యాయస్థానాలకి కూడా ఇది రాజకీయ ప్రేరేపిత కక్ష సాధింపు కేసు అని అర్థమైన పరిస్థితులు మనకున్నాయి. కానీ ఇక్కడున్న మీడియాకి మాత్రం ఎవరికి దాని మీద పొరపాటును కూడా ఇది కక్ష సాధింపు అనేది కనపడదు. ఎందుకంటే సర్వం జగన్నాథం లాగా సర్వం చంద్రబాబు మయమైపోయినటువంటి పరిస్థితులు. సాధారణంగా ఎక్కడైనా ఒక పోలీస్ కేసు లేదా ఒక పిటిషన్ వస్తే పిటిషన్ నుంచి ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినా అది సిబిఐ అయినా లేదా సిబిసిఐడి అయినా లేదా మరో ఒక పోలీసు అధికారి అయినా ఆఖరికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయినా ఒక్కొక్క ఆధారాన్ని సేకరిస్తూ ఆ సేకరించిన ఆధారాలని బట్టి ఎవరెవరి పాత్రలు ఉన్నాయో ఆ రకంగా కేసును బిగించుకుంటూ వెళ్తుంటారు. కానీ ఇక్కడ అంత ఆత్రం జగన్మోహన్ రెడ్డి గారే లక్ష్యంగా ఈ కేసుని మొదలుపెట్టి ఎక్కడ ఒక్క సాక్ష్యం గాని ఒక్క ఆధారం గాని అంటే ఒక్క లిఖిత పూర్వక ఆధారం గాని లేదా ప్రభుత్వంలో ఒక్క డాక్యుమెంట్ గాని ఎక్కడా కూడా ఏమీ లేకుండానే మనుషులు ఎవడొకరిని పట్టుకోవడం వాడిని బెదిరించడం అంటే ముందు ఒక లిస్ట్ రాసేసుకుంటాడు. వీళ్ళ ఆత్రం ఎట్లాంటిదయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ గా ఎందుకయ్యా అంటే చంద్రబాబు నాయుడేమో 3,300 కోట్ల లక్ష్యంగా 370 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి కేసులో ఆధారాలతో సహా దొరికిపోయి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ ఆత్రమే. నాడు ఏలేరు స్కామ్ అవనండి లేదా మరేదైనా స్కామ్ అవనండి ఏ స్కామ్లో కూడా ఇన్వెస్టిగేషన్ జరగనివ్వకుండా తనకున్నటువంటి పరపతిని తనకున్న డబ్బుని తనకున్నటువంటి న్యాయవాదులు పెద్ద న్యాయవాదుల ద్వారా విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకోవడం స్టేల్ మీద బతికేస్తుంటాడు. ఎవరైనా మనందరం కూడా 3 పూట్ల అన్నం తిని బతుకుతూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి జీవితం అంతా కూడా స్టేల్ మీద రాజకీయ జీవితం అంతా స్టేల్ మీద బతికేస్తుంటాడు. అటువంటి ఆయన ఆత్రం మనం చూస్తే స్కిల్ స్కామ్ లో కూడా అదే ఆత్రం. ఆ స్కిల్ స్కామ్ లో దొరికిపోయి 50 రోజులు పైబడి 50 రోజులు 60 రోజులు జైల్లో ఉన్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను 60 రోజుల్లో ఎంతోమంది నాకన్నా ఒక్క రోజన్నా జైల్లో పెట్టించాలి. ఈ తాపత్రయం మినహా
మరి జనానికి ఏం మాట ఇచ్చాం, లేదా ఈ రాష్ట్రానికి ఏమేం చేస్తా అన్నాం? సంపద సృష్టిస్తామని చెప్పని రీళ్ల మీద రీళ్లు చెప్పి 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 అరిగిపోయిన రీళ్ళు వెళ్ళే సందు గొందు లేకుండా ఊరూరా సంపద సృష్టి అని చెప్పుకుంటూ తిరిగారు కదా. ఆ సంపద సృష్టి లేదు, జనాలకు ఇచ్చిన హామీలు లేదు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు. లేదా జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టి సగంలో వదిలేసినటువంటి అభివృద్ధిని కొనసాగించడం లేదు, అన్ని ఆపేయటం, అమ్మేయటం. ఈ ఆత్రంలోనే ఆయన ఐఏఎస్ అధికారులు అయ్యా స్కిల్ డెవలప్మెంట్ లో విద్యార్థులకు ఎంతమందికి విద్య నైపుణ్యత నేర్పించారో నేర్పించిన లెక్కలను బట్టి మాత్రమే బిల్లులు చెల్లించాలి అని చెప్పి పదే పదే ఫైల్లో రాసినా కూడా అంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎంత చిన్న వ్యవస్థ. దానిలో ముఖ్యమంత్రి అనేవాడు 5 సార్లు 6 సార్లు మీటింగ్లు పెట్టి, ప్రత్యేకమైన మీటింగ్లు పెట్టి డబ్బు ఇచ్చేయండి అని చెప్పని సంతకాలు పెట్టి, ఎవడు పెట్టాడు ఈ సంతకాలు? నువ్వే కదా, ఫైల్ నీయే కదా. స్కిల్ డెవలప్మెంట్ లో సంతకాలు ఎవడే? నువ్వే సంతకాలు పెట్టావు, పేమెంట్ ఇచ్చేయమని చెప్పి. వాళ్ళు చెప్తున్నారు అయ్యా ఇది ఇంతవరకు ఎక్కడ సెంటర్లో ఓపెన్ చేయలేదు, పిల్లలకి ఎక్కడ నైపుణ్యం ఇంకా నేర్పించలేదు, ఎంతమందికి నేర్పించారనే లెక్కలు కూడా మన దగ్గర లేవు కదా. కనీసం ఒక్కసారి చూద్దామన్నా కూడా నోరు మూసుకొని నేను చెప్తున్నాను, ముఖ్యమంత్రిగా చెప్తున్నాను, ఇచ్చేయండి డబ్బులు ఇచ్చేయండి క్లియర్ గా ఆఫీసర్లు అందరూ రాశారు. ఈ పద్ధతులు ఆచరించాల్సినప్పటికీ ఈ రాష్ట్ర అధినేత అయిన ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు డబ్బు చెల్లించేస్తున్నామని చెప్పని చెల్లించేశారు. ఇది దొరికావు. అప్పుడు అంతే కదా, ఆత్రమారి పెళ్లి కొడుకు ఏదో చేశాడన్న సామెతగా అతను ఎవరినో బ్యాగులు ఇచ్చి పంపించావు. మొత్తం సినిమాల్లో దొరికిపోయారు మీరు కెమెరాలకి. వచ్చి రాని ఇంగ్లీష్లో అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మీ, నువ్వు ఓటేయి మనం చూసుకుంటా నేను చూసుకుంటా అని చెప్పి మాట్లాడిని తంతు అంతా కూడా. ఏ రోజన్నా ఒక్కరోజన్నా ఆ వీడియోలో నేను కాదు మాట్లాడింది అని, లేకపోతే నేను అతనితో మాట్లాడలేదని కానీ ఒక్కరోజు కూడా మాట్లాడాలి చంద్రబాబు నాయుడు. కట్టండి పేస్ట్ అంటాడు తప్పితే నేనేం చేయలేదు, నేను డబ్బులు పంపలేదు ఎవరిని, నేను మాట్లాడలేదు అసలు అని ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. అదే ఆత్రం అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ ఆత్రం. ఇటువంటి తప్పులు చేసి పాపాలు చేసి దొరికింది చంద్రబాబు నాయుడు. ఈ లిక్కర్ కేసులో ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారి సంతకం, లేదా ధనంజయ రెడ్డి గారి సంతకం, లేదా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారి సంతకాలు, లేదా ఇలా చేయండి వ్యాపారం అనే ఆదేశాలు ఇస్తూ ఎక్కడన్నా రాతపూర్వకమైన ఆదేశాలు ఎక్కడన్నా ఉన్నాయా? పోనీ ఏ అధికారైనా ఇలా తప్పు జరిగిందని చెప్పని ఎవడని చెప్పాడా? అప్పట్లో పనిచేసినటువంటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీని విపరీతంగా మీ పోలీసులు సిట్టు, ఎవడా ఏ సిట్ అంటే అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోయి చంద్రబాబు నాయుడు రాగానే వెంటనే సిఐడికి ఒక అధికారిని వేశారు, వినీత్ బ్రిజ్లాల్ అనేటువంటి ఒక అధికారిని వేశారు. ఆయనకి ఆగస్టు మాసంలోనే ఎప్పుడనో నికార్స్ అయిన ఒక ఆఫీసర్ ఉన్నాడు, చరిత్ర పుటల్లో నిలిచిపోతాడు. చాలా పెద్ద ఆఫీసర్, ఎలక్షన్లు నడిపాడు, తర్వాత సారాకి సెక్రటరీగా వచ్చాడు. అసలు అతని గురించి స్టోరీలు చెప్పుకోవాలి, మామూలు స్టోరీలు కాదు. అతను తంతు, అతను 2024 యాసకాలం వరకు అతను చేసిన తంతులు, అతను వన్నెలు చిన్నెలు, అదో పెద్ద పుస్తకం రాసేయచ్చు అసలు మామూలుగా.
అతను సారాకి సెక్రటరీగా వచ్చాడు. ఆ సారాకి సెక్రటరీగా వచ్చి సారా శాఖకి ఎవరో ఒక అతను పిటిషన్ ఇచ్చాడంట, సారాలో అక్రమాలు జరిగినాయని. వెంటనే నాకు వారం రోజుల్లోపు కావాలని 9 రోజులు ఆయన దగ్గర పెట్టుకుని, ఓ వారం రోజులు నాకు 9 రోజుల్లో నాకు ఇచ్చేయండి అని చెప్పి కిందకి రాస్తాడు. 9 రోజుల్లో కింద నుంచి పైకి వచ్చేస్తాడు. వెంటనే అతను సిఐడికి కంప్లైంట్ పెట్టేస్తాడు. సిఐడి ఎఫ్ఐఆర్ కడుతుంది సెప్టెంబర్ మాసంలో లేనప్పుడు. ఆ వినీత్ బ్రిజ్లాల్ అనే ఆయన సిఐడి బాస్. ఆయన మొత్తం ఏంటి ఈ యాత్రం, ఈ నికార్సైన పనోడు 24 యాసకాలం దాకా అద్భుతంగా నీతివంతంగా ధర్మబద్ధంగా ఉద్యోగం చేసినట్టు పనోడు అసలు ఏం పిటిషన్ పంపించాడా అని చెప్పి మొత్తం చదివి చూసుకుని విచారణ చేసి ఇందులో ఏం ఆధారాలు లేవు, ఈ కేసు మేము నడపలేము అని చెప్పి తెగేసి చెప్పాడు. తెగేసి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మామూలుగా అసలు నీతి కవులు తెగ చెప్పేవాడు ఆయన. పోలీసుల్లో పెద్ద ఉద్యోగం కోసం మామూలుగా ఎంత కక్కుర్తి పడ్డాడంటే అంత కక్కుర్తి పడ్డాడు. అతను బెదిరించాడు. బెదిరిస్తే ఆ బెదిరించినటువంటి బెదిరింపులకు అతను వెంటనే రిజిగ్నేషన్ లెటర్ మొఖాన్ని కొట్టాడు. మా దగ్గర నీతులు చెప్పి ఇక్కడ దాఖలు నాకినటువంటి ఆ పెద్ద పోలీస్ అధికారికి మొఖాన రిజిగ్నేషన్ కొట్టాడు. మళ్ళీ బతిమాలి రిజిగ్నేషన్ వెనక్కి తీసుకుని వీడితో పని అయ్యేది లేదు, ఇది మనకి చెప్పు చేతల్లో ఉండే మనిషిలాగా లేడు, నిక్కచ్చిగా పనిచేస్తున్నాడని చెప్పని ఎత్తుక్కున్నారు. ఎవడరా మనకి సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ ఎవడుంటాడా అని చెప్పి ఎత్తుక్కుని అట్లాంటి మోకనంతా ఏరి సిట్ అని ఒక మొటాన్ని పెట్టి ఆ సిట్లో వీళ్ళు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే వాళ్ళందరం కూడా వేసుకుని ఇక కథ జగన్ గారి దగ్గర నుంచి కిందకి మొదలెట్టినటువంటి కథ అక్కడి నుంచి తెర మీద ప్రతిరోజు మనందరం చూస్తున్నాం. మనందరికీ తెలుసు ఏం జరగబోతుంది, చిన్నపిల్లడినే చెప్పే పరిస్థితి. ఇటువంటి ఈ తప్పుడు పనులు చంద్రబాబు లాగా ఆత్రంమారి పనులు ఎట్లా ఉంటాయి అంటే రూపాయి కోసం కక్కుర్తి ఎట్లా ఉంటుందో చంద్రబాబు గారు అనేది చిన్న ఉదాహరణ. 2015లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, 14లో అయ్యి వెంటనే 2015కి వచ్చేప్పటికీ అప్పట్లో ఉన్నటువంటి ఒక సారా శాఖ కమిషనర్ గారు ఆయన ముఖ్యమంత్రి గారి మహజర్కి ఒకటి పంపిస్తాడు. ఏమనంటే ప్రివిలేజ్ ఫీజు, బారుల మీద ఉన్నటువంటి ప్రివిలేజ్ ఫీజుల్ని పెంచాలి భారీగా అని చెప్పని ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్కి పంపిస్తాడు. క్యాబినెట్లో దాన్ని క్విక్ కేక్ మనరు, రికార్డులో మాత్రం దాని గురించి చర్చించినటువంటి దాఖలాలలో అది అలాగే లై ఓవర్ ఉంటుంది. బార్ల మీద లేదా సారా షాపుల మీద ప్రివిలేజ్ ఫీజుని అప్పటి వరకు ఉన్న దాన్ని 10 రెట్లు పెంచుదామని చెప్పని ఎక్సైజ్ కమిషనర్ గారు ఏదైతే పంపిస్తాడో ఆ పంపించింది క్యాబినెట్లోకి వచ్చి అలాగే ఉండిపోద్ది. ఆ క్యాబినెట్లోకి వచ్చి ఉండిపోయినటువంటి ఆ ఫైల్ అలా ఉండంగానే సాయంత్రం మళ్ళీ అదే కమిషనర్ గారు, ఆ సారా కమిషనర్ గారే వెంటనే ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ కాగితం పంపిస్తాడు. మళ్ళీ మామూలుగా ఏం చేయాలి, నీతిమంతుడు చంద్రబాబు నాయుడు గారు కదా, ఎవరా నువ్వు రాసుకెళ్ళి తోలు తెస్తా, నిన్న నా క్యాబినెట్కేమో 10 రెట్లు పెంచమని పంపిస్తావా లండీకే, సాయంత్రానికేమో ఫీజు మాఫీ చేయమని పంపిస్తావా అని కర్రొడ్డుచ్చుకుని మామూలు తంతాడు కదా ఎవడైనా. అయితే ఏం చేస్తారు, నీతివంతమైన చంద్రబాబు గారు లాగా నీతి కబుర్లు చెప్పేటువంటి ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు, రాస్కెల్ నిన్నేంట్రా నువ్వు 10% పెంచమని పంపించావు ప్రివిలేజ్ ఫీజు సారా కోట్ల మీద, సాయంత్రానికి మా క్యాబినెట్ అయిన సాయంత్రానికి నువ్వు అది రద్దు చేయమని నోటు పంపిస్తావా అని చెప్పి కదా మాట్లాడాలి. దాన్ని క్విక్ ఐక్ మనకుండా ఆమోదించేస్తారు. వెంటనే ఎక్సైజ్ కమిషనర్ సర్క్యులర్ ఇచ్చేస్తాడు. సర్క్యులర్ ఇచ్చేశాక అప్పుడు గుర్తుకొస్తుంది, మనం సర్క్యులర్ ఇచ్చేసాం కదా తొందరపడి ఆమ్యామ్యాలకి
చిలకొట్టుడికి లొంగిపోయి ఎవడో ఐఏఎస్ ఆఫీసర్ సార్ ఇది తప్పు సార్, ఇది అట్లా డైరెక్ట్ గా మీరు మనకి ముట్టింది చిల్లరకు కొట్టేశాం మనం, అట్లా కాగితం డైరెక్ట్ గా ఇచ్చేయకూడదండి, ఇది దీనికి చట్టం గవర్నమెంట్ రూల్స్ లాలు అయ్యి ఉంటాయండి అని చెప్పాక అప్పుడు సారా కొట్లు వాళ్ళని పిలిచి వాళ్ళ సంఘాన్ని పిలిచి సర్క్యులర్ ఇచ్చేసిన తర్వాత ఎన్ని ఎవిడెన్స్లే, మొత్తం కాగితాలు ఉన్నాయి, ఎన్ని ఎవిడెన్స్లే, నేనేది నేను ఊరికి నోటితో చెప్పట్లా మీకులాగా జగన్ గారి మీద సారా కేసు అంటున్నారు కదా, ఆ కేసుతో నోటితో చెప్పింది కాదు, మొత్తం కాగితాలే మీ ఫైల్స్ మొత్తం. ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తా సర్క్యులర్ ఇచ్చేశాక అప్పుడు బ్యాందీ షాపులతో బారులతో వాళ్ళ సంఘంతో పిలిచి వాళ్ళతో ఒక అభ్యర్థన, ప్రివిలేజ్ ఫీజు తొలగించేయండి అని చెప్పిన అభ్యర్థన ఒక 15 రోజులకు 20 రోజులకు తీసుకుని దాన్ని బేస్ చేసి గవర్నమెంట్ ఒక జీవో ఇస్తుంది ప్రివిలేజ్ రద్దు చేయమని. ఆ రద్దు చేయమని చెప్పేటువంటి ఈ తప్పుడు పనులకి కొల్లు రవీంద్ర ఒక సంతకం, చంద్రబాబు ఒక సంతకం. తారీఖు 3/12/2015 9/10కేమో కొల్లు రవీంద్ర పెడతాడు. 4వ తారీఖు తెల్లారే, ఎంత అర్జెంట్ ఫైలో, 4వ తారీఖు చంద్రబాబు నాయుడు పెట్టేస్తాడు. అసలు 3 సంతకం ఇతను పెడతాడు, ఆ సంతకం ఆరకుండానే తెల్లారికి చంద్రబాబు సంతకం పెడతాడు. ఆత్రం ఎమర్జెన్సీ ఫైల్ ఇది, ప్రజలకు సంబంధించింది కదా, ఎమర్జెంట్ ఫైల్ ఇది. ఆరోగ్యశ్రీ ఫైళ్లు లేకపోతే ఇట్లాంటివన్నీ పుడుకుంటూ ఉంటాయి. పిల్లల చదువుల గురించి, డిఎస్సి రిక్రూట్మెంట్ గురించి సంవత్సరం అయిపోయినా దిక్కుండదు. కానీ చూడండి, సారా ఫైలు, బార్లకి బ్యాందీ షాపులకి ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసేది 3వ తారీఖు మంత్రి కొల్లు రవీంద్ర సంతకం పెడతాడు, 4వ తారీఖు చంద్రబాబు సంతకం పెడతాడు. ఏది రాటిఫికేషన్కి ముందు సర్క్యులర్ ఇచ్చేస్తారు. అంటే డబ్బు దగ్గర అంత ఆత్రంగా ఉంటాడు చంద్రబాబు అని. ఇట్లాంటి తప్పుడు ఏమన్నా నీకు ఈ సిట్టులను కూడా అడుగుతున్నా, ఎక్కడన్నా ఒక్క ఆదేశం ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కానీ ఎక్కడన్నా ఒక్క ఆదేశం మీకు ఉందా? ఎవడో ఆడు ఈడు చెప్పిన కాకమ్మ కథలు తప్పితే మీరు ఒత్తిడి చేయించి ఆయన కొట్టి అటు ప్రలోభ పెట్టి నీ మీద ఏం లేకుండా చేస్తాం అని బెదిరించి ఏమార్చినటువంటి సాక్ష్యాలు తప్పితే ఏమున్నాయి? ఎవడు చెప్పాడు? ఈ బాలాజీ అనే వారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? అసలు ఏంటి సంబంధం ఏంటన్నా? హెరిటేజ్ కంపెనీ అంటేనేమో మాది కాదు హెరిటేజ్ కంపెనీ, మేము అమ్మేశాం. అదెవరితో ఫీచర్ అంటారు, ఫీచర్. జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ భారతీయ సిమెంట్స్ అమ్మేసి కూడా ఛానల్ అయిపోయింది. పేరు అదేముంది తప్పితే వికాట్ అనే ఫ్రెంచ్ సంస్థకి ఎప్పుడు అమ్మేశారు. దాంట్లో పనిచేసేవాడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఎంత వాటాని అంటే ఎవడో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయడమే లక్ష్యంగా మీరు పైనుంచి కిందకి ఇటువంటి దొంగ సాక్ష్యాలన్నీ కూడా పోగేసుకుని ఎక్కడ ఆధారపూరిత పేపర్ ఎవిడెన్స్ కానీ పేపర్ డాక్యుమెంట్ కానీ లేకుండా వాణ్ణి కొట్టి బెదిరించి సంతకాలు పెట్టించి అదే వాసుదేవ్ రెడ్డి 3 సార్లు కోర్టుకు కంప్లైంట్ చేశాడు, నన్ను బెదిరిస్తున్నారు కొడుతున్నారని చెప్పాను. చివరికి అతన్ని పిలిపించుకుని లాలూచి మాట్లాడి నిన్నేం చేయను, నిన్ను సాక్షులుగా పెట్టుకుంటాం, నిన్ను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏ కేసు లేకుండా వదిలేస్తామని చెప్పి అతన్ని లాలూచి మాట్లాడుకుని అతనితో ఒక కన్ఫెస్ స్టేట్మెంట్, కో-అక్యూజ్డ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది న్యాయస్థానాలు పరిగణలో తీసుకుంటే లేదు, వాదనలో చూసుకుందాం. మీకెంతసేపు ఏంటంటే కేసు నిలుస్తుందా లేదా కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు కన్నా ఒక్కరోజు లోపల ఉంచాలి. ఈ తప్పుడు ఆలోచన తప్పితే వేరే ఏముంది? ఎవరు వీళ్ళందరూ? ఈ కేసులో అందరూ కూడా ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ సీక్వెన్స్ అంతా కరెక్ట్ గానే ఉందా? అంటే వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కదా, అట్టా మీ దగ్గరికి రాగానే ఉతికేసి తెల్లగా అయిపోతారు.
వాళ్ళందరూ సాక్షులు అయిపోతారు, దస్తగిరి అయిపోయినట్టు. ఎందుకు చాలా మంది ఇందులో అరెస్టులు అవ్వట్లేదు? ఎందుకు అవ్వట్లేదు? డిపార్ట్మెంట్లు వదిలించి పంపించేస్తున్నారు ఎందుకని? రాష్ట్రం వెళ్ళిపోతున్నారు ఎందుకని? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవడైతే మీకు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాకి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ మర్డర్ చేసిన ఎట్టా అయితే కేసులో ముద్దాయిగా ఎత్తేస్తారో ఎట్టాకి ఇందులో కూడా ముందు మీరు పెడదామనుకున్న ఒక సీక్వెన్స్ రాసి కూడా అందులోంచి కూడా మొత్తం అందరినీ ఎత్తి పారేస్తారు. ఇవాళ అంటే జగన్ గారిని అరెస్ట్ చేయడం కోసం లేదా జగన్ గారే లక్ష్యంగా ఈ కేసు నడపటం కోసం అంటే ఎన్ని పాపాలు చేయాలో, ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు ఈ సిట్టు స్టాండ్తో చేయించుకుంటా వెళ్తూ వస్తున్నారు. నీ తప్పుడు కేసులకి ఏమన్నా దడుస్తాడా చంద్రబాబు అని అడుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు దడుస్తాడా? నాలాంటి వాడే దడవకుండా ఉంటే అసలు మా జగన్ దడుస్తాడా? మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం కదా. జెండా మోసే కార్యకర్త దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా నువ్వు ఈ రాబోయే ఇంకొక 4 ఏళ్ల 3 ఏళ్ల ఎంతైతే అంత నీ అధికార మదాన్ని ఉపయోగించి ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకున్నా జైలుకి వెళ్తాకి సిద్ధంగానే ఉన్నాం, నీ మీద పోరాటం చేయడం సిద్ధంగానే ఉన్నాం తప్పితే వెనక్కి తగ్గేది లేదు, అడుగు తిప్పేది లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో చూసుకుంటే తప్పులకి పాపాలకి లోబర్చుకుంటాకి ఏమార్చటాకి తప్పుడు పనులు చేయటాకి తప్పుడు పనులు చేయించటాకి చరిత్రలో ఏ పేజీ ఎతికినా కూడా చంద్రబాబు నాయుడు గారి పేరే కనపడదు తప్పితే మరి ఏ రాజకీయ నాయకుడి పేరు కనపడదు. అడుగడుగునా ఏం చెప్తూ వచ్చారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో విషం చిమ్మటాకి మీకున్నటువంటి మాధ్యమాలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, ఈటీవీ మహా ఇట్లాంటి తప్పుడు వార్తల్ని అదే పనిగా పదే పనిగా జనం మీద రుద్ది తద్వారా వాళ్ళని నమ్మించి జనం మెదళ్లలో జనం మనసులో విషం ఎక్కిచ్చే ప్రయత్నంలో భాగంగా మీరెన్ని మాటలు మాట్లాడారు. ఒకరోజు చెప్తాడు అచ్చెన్నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడులో ఎన్నో తారీఖు కూడా చెప్తాను, మార్చి 22, 2022 జగన్కు 5 ఏళ్లు 10,000 కోట్ల ఆదాయం. ఈ అమ్మగారు ఏ పార్టీ మనకు అర్థం కాదు, జనానికి అర్థం కాదు. ఈలో ఒక చోట ఉతుకుడు ఒక చోట, ఈవిడ ఈ అమ్మగారు ఉండేది ఒక చోట, మనసు ఒక చోట. ఈవిడ చెబుద్ది ఏటా 25,000 కోట్లు జగన్ గారు తీసేసుకుంటున్నాడని, అంటే 5 ఏళ్లలో 1,25,000 కోట్లు. ఈ అమ్మగారు ఉంటే ఈ 4 మచ్చలు ఆయన చూడండి. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే 4 మచ్చలు కాకపోతే ఏంటి మాటలు? మార్చి 22నేమో 5 ఏళ్లలో 10,000 కోట్లు అన్నాడు. ఇక్కడ చూడండి, జగన్ జేబులోకి 1,00,000 కోట్లు మద్యం ఆదాయం. 2023 సంవత్సరం తిరిగేప్పటికీ 4 మడతెట్ట పెట్టాడు చూడండి. మంచి మందంగా ఉంటది కదా నాలిక, బాగా బలంగా మందంగా ఉంటది కదా. అంటే మడత తిరగటానికి సంవత్సరం పట్టింది. సంవత్సరానికి 10,000 కోట్లల్లో 1,00,000 కోట్లు. ఇది నోరే కదా, తాటి మట్టన్నా వంగదు, నోరే కదా.
ఇంకో పెద్ద మనిషి అసెంబ్లీలో చెప్తాడు 33,000 కోట్లు. ఇది ఇక్కడ వచ్చాడు, బయట ఎక్కడ దొరకట్లేదు కానీ పేపర్లో, ఈనాడు పేపర్లో దొరుకుతున్నాడు. ఇతను బయట దొరకట్లా, గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి. పాత పేపర్లు తిరగేసుకుంటేనే మనకు దొరుకుతాడు. ఎప్పుడన్నా కావాలంటే యూట్యూబ్లోనూ, అయితే మామూలుగా వీడియో చూడాలంటే యూట్యూబ్ కొట్టాలి, పాత ఏమి చూసుకోవచ్చు. లేదా ఇదిగో ఏం చెప్తాడు అసెంబ్లీలో 30,000 కోట్లు దోచుకున్నాడు అంటాడు. ఎవడు నాలుగుకి మామూలుగా వీళ్ళ నాలుగుల కన్నా తాటి మట్టే నెయ్యం కాస్త స్టిప్గా ఉంటుంది. ఇంకో తాటి మట్ట 4,000 కోట్లు దేశం దాటించేశాడు. మా దగ్గర ఉన్నప్పుడేమో చంద్రబాబు దాటించేశాడని చెప్పాడు, అటు దూకి ఈయన దాటించేశాడని చెప్తున్నాడు. అంటే వీళ్ళంతా శ్రీరంగ నీతులు అనమాట ఇవన్నీ. ఇంకెక్కడో చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకొక పనోడు వచ్చాడు, ఈ పనోడు వైకాపా హయాంలో 30,000 కోట్లు ఎలక్షన్లో తప్పితే మళ్ళీ ఎక్కడ కనపడతలా. ఇది చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఈనాడు ప్రభుత్వ ఖజానాకు 18,860 కోట్లు ప్రాథమికంగా నష్టం జరిగిందని మేము పట్టుకున్నాం. అసెంబ్లీలో చెప్తున్నాడు. ఎన్నో తారీఖు 25/7/2024 జూలైలో. వీళ్ళు పట్టేసుకుంటారు, కానీ ఎవడో పిటిషన్ మాత్రం ఆగస్టులో ఇస్తాడు. చూడండి, అసలు ఏ సుమోటోగా కేసు కట్టలేదా పోలీసు, సిఐడి కానీ పోలీసు కానీ? ఏ హోమ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, డీజీపీ ఏం చేస్తున్నాడు? అప్పుడు డీజీపీ ముఖ్యమంత్రి పట్టేసుకున్నాడు. ప్రభుత్వ ఖజానాకి 18,860 కోట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇతను అసెంబ్లీలో చెప్తాడు డిప్యూటీ సీఎం. మరి పోలీసు ఏం చేస్తారు? ఇది కూడా జూలై అదే రోజు. ఇతనేమో 30,000 కోట్లు అంటాడు, చంద్రబాబు నాయుడు ఏమో 18,860 కోట్లు ప్రభుత్వానికి నష్టం అంటాడు. అసెంబ్లీలో మాట్లాడినా కూడా ఎఫ్ఐఆర్ అవ్వదు, కేసు కట్టరు. మరి విచారణలో తేలినప్పుడు సుమోటో కేసు కట్టాలి కదా, కేసు కట్టరు. ఎందుకని? ఎవడో ఒకడు మనం సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేవాడు దొరకాలి పోలీసు. ఎందుకని? ఆల్రెడీ టార్గెట్ ఫిక్స్, కేసు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పనేం లేదు. జగన్ గారిని అరెస్ట్ చేయాలి కాబట్టి కింద నుంచి ఎవడెవడిని పేర్లు పేర్చుకుంటే వెళ్ళాలి మనం. ఆ గడిలో జగన్ గారిని గడిలోకి తీసుకెళ్తాకి ఎవడెవడు పేర్లు రాసుకుంటే వెళ్తుందో రాసుకోవాలి పేర్లు. అతను అడ్డం తిరిగాడు, వినీత్ బ్రిజ్లాలు ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఢిల్లీ నేను చేయనురా బాబు, అయితే రిజైన్ చేస్తా పోలీస్కి, ఐపీఎస్ ఉద్యోగానికి. చూడండి వీళ్ళ దుర్మార్గం, వీళ్ళ దాష్టికం, వీళ్ళ పైశాచికం, వీళ్ళ అధికార మదం ఎట్లా ఉంటుందనేది. ఒక నీతివంతమైనటువంటి ఐపీఎస్ అధికారి అవసరమైతే నేను రిజైన్ చేసేస్తాను ఐపీఎస్ ఉద్యోగానికి అని చెప్పేటువంటి ఎదురు తిరిగాడంటే ఏ స్థితిలో ఉంటుంది? ఇక ఈ మన మాట ఇనేట్లేడని చెప్పి అయితే పోరా బాబు ఢిల్లీ, మా దగ్గర నువ్వు పనికిరావు కానీ నువ్వు పొమ్మన్నారు ఢిల్లీ అని. ఏం చేశాడంటే ఢిల్లీకి కాగితం పెట్టుకోమని చెప్పి ఢిల్లీ నుంచి వాయించారు. అరే బాబు నువ్వు ఇదేంటి బాబు, ఐపీఎస్లు రాజీనామాలు చేసే పరిస్థితి, సీనియర్ డీజీపీ క్యాడర్ రాజీనామా చేయటం ఏంటి అని మాకు పంపించేయండి, మేము చూసుకుంటాంలే కానీ మీ దగ్గర మీ మాట వినపోతే మీరే అలరైపోతారని చెప్పి ఢిల్లీ నుంచి తలంటితే, సరే నువ్వు ఆ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకుండా సరే నువ్వు సెలవు మీద పోమా అని చెప్పి నువ్వు ఢిల్లీ పో అప్లికేషన్ పెట్టుకోమని చెప్పని ఈ సిట్టు స్టాండు కమిటీని వేశారు. ఈ సిట్టు స్టాండ్ అందరూ కూడా ఎవరు ఉద్యోగం వాడు చేస్తాడు, మళ్ళీ సిట్లో ఉద్యోగం చేస్తారు.
ఆ ఉద్యోగం ఎప్పుడు చేస్తారు, ఈ ఉద్యోగం ఎప్పుడు చేస్తారు? ఒక్క ఆధారం ఉండదు, ఒక్క కాగితం ఉండదు. ఎవడొకడిని కొట్టి ఎవడొకడిని బాది ఆడితో ఏలు ముద్ర వేయించుకోవటం, ఆడితో ఎవడొకటి 4 పేర్లు 2 పేర్లు 3 పేర్లు రాయించడం, మళ్ళీ వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళని తేయటం, వాళ్ళని బాధటం, వాళ్ళతో సంతకాలు పెట్టించుకోవటం. ఇది ఆ కేసా? ఇట్లా ఒక్కటి, ఇదిగో ఇది లిక్కర్, ఇది తప్పు నీది, ఇదిగో ఇది దొరికావు, ఇదిగో స్కిల్లో దొరికావు, యూ బ్రీఫ్డ్ మీ, ఆల్ అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మీ, అది దొరికావు. విచారణ చేస్తే, మిగతా ఈ విచారణ చేస్తే ఏలేరు కానీ మొత్తం నువ్వు స్టేలు తెచ్చుకున్నాయని ఎత్తేసి విచారణ చేస్తే అన్నిట్లో దొరుకుతావు. ఇలా ఒక్క ఆధారమైన లిక్కర్ కేసులో పట్టుకోగలిగావా అని అడుగుతున్నాను. 18,000 కోట్లు ఏమైంది? 18,860 కోట్లు ప్రభుత్వానికి నష్టం అని చెప్పి, ఖజానాకి నష్టం అని అసెంబ్లీలో మాట్లాడారు సాక్షాత్. ఏమైంది ఆ నష్టం? ఎక్కడ జరిగింది? చెప్పాలి కదా, చెప్పరు. లేదు కాబట్టి ఇప్పుడేమంటారు? డిస్టిలరీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను. డిస్టిలరీ వాళ్ళ దగ్గర సేలు పెరిగితే డబ్బులు తీసుకుంటాడు ఎవడన్నా? సీసాల అమ్మకాలు తగ్గిపోయి పెంచితే కదా. మీకులాగా ఒక్కడికి రాష్ట్రంలో ఉన్న సారా వ్యాపారం మొత్తాన్ని 40% ఇవ్వలేదు కదా. చూసుకోండి, మా దగ్గర సారా వ్యాపారం మొత్తం ఒక్కడికి 40% ఇచ్చారు. 40%. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క డిస్టిలరీ ఏమైనా శాంక్షన్ చేశాడా? మొత్తం నువ్వే శాంక్షన్ చేసావు కదా. అప్పుడో ఇప్పుడు ఎప్పుడో అనగా నువ్వే శాంక్షన్ చేసావు కదా. కాబట్టి నువ్వేమో దొరికిపోయిన దొంగవి చంద్రబాబు నాయుడు గారు. నువ్వు దొరికిపోయి చంద్రబాబు నాయుడు గారు దొరికిపోయి జైలుకి వెళ్ళి ఆ కక్ష తీర్చుకుంటాకి వాళ్ళ అధికారం ఇచ్చింది ప్రజలకు. మీకు అధికారం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే మీరు మాట ఇచ్చారో, వాగ్దానాలు చేశారో అది చేయండి. సంపద సృష్టిస్తా ఉన్నారు కదా, సృష్టించండి. అప్పులు సృష్టిస్తున్నారు కదా. ఇప్పటికీ 1,50,000 కోట్లు దాటిపోయింది. నా చిన్నప్పుడు ఎప్పుడన్నా బంధువుల ఇంటికి సెలవులకు వెళ్తే పల్లెటూరులో ఆ కిరాణా కొట్ల మీద రాసి ఉండేది అప్పు రేపు అని, బోర్డో లేకపోతే గోడ మీద రాసేవాళ్ళు అప్పు రేపు అని. అట్టాగా సంపద సృష్టి రేపు అని చెప్పని మీ ఇంటి గోడ మీద రాయటమే, సెక్రటరేట్ మీద, సీఎం ఛాంబర్ బయట. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎవరికాడ వచ్చి చూసుకుంటే సంపద రేపు సృష్టిస్తాడనమాట అని చూసుకెళ్ళిపోతా ఉంటామే. ఇప్పటికీ 1,50,000 కోట్ల పైచిలకు అప్పు సృష్టించి ఏమైందో తెలియదు. ఆ డబ్బు ఎలా ఖర్చు పెట్టాయో తెలియదు. అది కాకుండా రాష్ట్ర ఆదాయంలోనేమో కోత, ఆదాయం తగ్గుతూ ఉంటుంది. సరాసరి ప్రత్యక్ష పన్నుల వసూళ్లేమో తగ్గిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే మీ పన్నుల రాబడి తగ్గిపోతుంది. రాష్ట్రంలో వ్యాపారాలు లేవని అల్లాడిపోతున్నారు. మీకు ఓటేసిన వాళ్లే, మీకోసం పేక్కోసుకున్న వాళ్ళే ఇవాళ ఎందుకు తెచ్చారా బాబు ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని అని చెప్పిన ఏడుస్తున్నారు వ్యాపారాలు చేసేవాళ్ళు. ఏది 40 ఏళ్ళ అనుభవం చంద్రబాబు నాయుడు గారు? పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా, నేను ఇంత బానిసలాగా బతుకుతున్నానంటే ఈ బండ్రోతు జీవితం చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవానికి అని చెప్తున్నారు. ఏంటి మీ అనుభవం? దేనికి? మీరు బాగుపడతాకి తప్పితే, మీరు విమానాల్లో తిరగటానికి తప్పితే, మీరు మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారు ఆయన అయితే వారానికి 2-3 రోజులు, మీ అబ్బాయి మీరు అయితే వారం వారం ప్రజల డబ్బుతో స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని మీ ఇళ్లకి వెళ్తారు. మీ భార్య పిల్లలను చూసుకుంటాయి. వ్యాపారస్తులను హైదరాబాద్ రమ్మంటారు, బేరం మాట్లాడుకుంటారు. ఇక్కడైతే రాధాకృష్ణ కూడా అప్పుడప్పుడు తెక్కరేగినప్పుడు మన బెదిరిస్తాకో రాసేస్తున్నాడు మొత్తం, కాబట్టి ఇక్కడ మనం పట్టుపడకూడదు అని చెప్పిన హైదరాబాదు. శుక్రవారం కొడుకు హైదరాబాదు, తండ్రి శనివారం హైదరాబాదు, సోమ్యము జరాంది. ఇంకా చూడండి, హెలికాప్టర్లో సెక్రటరియట్ నుంచి ఇంటికి నుంచి సెక్రటరియట్కి హెలికాప్టర్, ఇక్కడి నుంచి ఇంటికాడి నుంచి
హెలికాప్టర్, సెక్రటరియట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి హెలికాప్టర్, అక్కడి నుంచి ప్రత్యేక విమానం హైదరాబాద్కి. మళ్ళీ ఇప్పుడు తగుదనం చాలదని చెప్పని ముగ్గురికి 3 హెలికాప్టర్లు కొంటారంట. పవన్ కళ్యాణ్కి హెలికాప్టర్, లోకేష్కి హెలికాప్టర్, ఈయనకు హెలికాప్టర్. డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అంటాడు, హెలికాప్టర్లు కొంటారంట. ఇది ఈ రకంగా అప్పు చేసి పప్పు కూడు అన్న సామెతగా అప్పు చేసి బిర్యానీ కూడు, ఈ రకంగా వీళ్ళు జనాల సొమ్ముతో జల్సాలు చేస్తూ, వెనకడికి ఒక ఆయన చెప్పాడు నేను జీతం తీసుకోకుండా పని చేస్తానని. జీతం తీసుకుంటున్నాడు, హెలికాప్టర్లో తిరుగుతున్నాడు, విమానాల్లో తిరుగుతున్నాడు. అంటే జనం సొమ్ము అయితే అల్వాలాగా ఖర్చు పెడతారు మీరు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా నువ్వు ఎన్ని కేసులు, తప్పుడు కేసులన్నా పెట్టుకో, అది జెండా మోసే ఊళ్ళో జెండా మోసే చిన్న కార్యకర్తే నిన్ను లెక్క చేయని, నీ చేతనని చేసుకోరానంటే జగన్మోహన్ రెడ్డి నీకు దడుస్తాడా? సుప్రీంకోర్టులే చెప్తున్నాయి, రాజకీయ ప్రేరేపిత ఈ కేసు అని చెప్పి మాకు అర్థం అవుతుందని సుప్రీంకోర్టులే చెప్పినప్పుడు ఇక మీరే సిగ్గుపడాలి. మీరే సిగ్గు ఎగ్గలేని పరిపాలన మీరు చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే ఈ సిట్టు స్టాండ్ వాళ్ళు ఉన్నారో, సిట్టు స్టాండ్ వాళ్ళని ఖచ్చితంగా శీర్షాసనం వేయటం అయితే మాత్రం ఖాయం. ఊహ ఏంటి? వాళ్ళు మాట్లాడుతున్నది అదే కదా. మీరు పాత్రికేయ మిత్రులు ఒక్కరోజన్న ఈ సిట్టునో చంద్రబాబునో ఈ నాలిక మడతేసి మాట్లాడిన ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా, అంటే నిన్న ఒక మాట ఇవాళ ఒక మాట మాటలు మాట్లాడారో ఈ తెలుగుదేశం వాళ్ళందరూ నేను అడుగుతున్నా, ఒక్క ఆధారం ఏంటయ్యా అంటే ఈ సిట్టు స్టాండ్ గాళ్ళు ఎవడొకటి తీసుకెళ్తాం, లోపల ప్రశ్నలేమో వాట్సాప్ లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వస్తాయి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంటే లీగల్ టీం. ఢిల్లీ నుంచి ఆవిడ బాబాయ్ గారు ఒకడున్నాడు, ఢిల్లీ బాబాయ్ గారు. ఇప్పటికి ఆడికి 2.5 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు. ఆడి కూతురు పెళ్లికి ప్రత్యేక విమానాలు వెళ్ళారు. 10 కోట్లు ఎంతో చదివించారని చెప్తున్నారు. పెద్దమావి చదివించాడండి. ఎవడో చెప్తున్నాడు, వాళ్ళ మేనల్డ్ ఒకడు, మా పెద్దమాయ 10 కోట్లు ఇచ్చాడు ఢిల్లీ బాబాయ్ కని. అంటే ఒక కేసు వీళ్ళకి వాదించినందుకు ఈ రాష్ట్ర ఖజానాని, ప్రజల డబ్బుని కేవలం వల్లభనేని వంశీ కేసులో వాదించడానికి మాత్రమే ఆ ఢిల్లీ బాబాయ్కి 2,80,00,000 ఇప్పుడే ఖర్చు పెట్టారు. ఇంకా ఇవ్వాల్సిన ఫీజు బోడంత ఉంది, ఇంకా పెట్టాల్సిన కేసులు బోడున్నాయి, పెడుతున్న కేసులు ఉన్నాయి. అటన్నిటికీ వాదించేప్పటికీ ఈ రాష్ట్ర ఖజానాలో అసలు జనం పన్నులు కట్టేది ఢిల్లీ ప్లేడర్ బాబాయ్కే అనిపిస్తుంది మనకి. ఆడికి 100-150 కోట్లు వంశీ పేరు మీదే ఇచ్చేట్టున్నారు ఫీజు. వల్లభనేని వంశీ పేరు మీదే 100-150 కోట్లు ఢిల్లీ ప్లేడర్ బాబాయ్కి ఇస్తున్నారు. అర్థమవుతుంది మనకి. ఇక జగన్ గారి పేరు మీద ఇక ఎంత ఇస్తారు ఢిల్లీ బాబాయ్కి? ధనంజయ రెడ్డి గారికి ఢిల్లీ బాబాయ్ వాదిస్తాడు, ఓఎస్డీ గారికి ఢిల్లీ బాబాయ్ వాదిస్తాడు, బాలాజీకి ఢిల్లీ బాబాయ్ వాదిస్తాడు. పోనీ అక్కడ వాదించాడంటే పోనీ ఢిల్లీలో ఎవడో లేడు మనకు బాబాయ్ అనుకుందాం. ఇక్కడ ఒక బాబాయ్ని పెట్టుకున్నాంగా, అది జీతం ఇస్తున్నాంగా. హైకోర్టులో ఒక బాబాయ్ని పెట్టుకున్నాం కదా, జీతం ఇస్తున్నాం కదా. వంశీ కేసుల్లో మొత్తం టీవీలో వస్తాడు బాబాయ్ అక్కడి నుంచి. మరి ఈడేమైపోయాడు అంటే పనికిరాని వాళ్ళందరినీ ఇక్కడ పెట్టుకున్నారా మీరు? జనం జీతం ఇచ్చి మీకు జెండా మోసే వాళ్ళని పెట్టుకుంటారా? దాని అర్థం అంతే కదా. వల్లభనేని వంశీ కేసులో ఢిల్లీ బాబాయ్ టీవీలో వచ్చేస్తున్నాడంటే ఎందుకు వస్తున్నాడు? ఇప్పటికి 2,80,00,000 తీసుకున్నాడు. ఇప్పటికి ఇంకా ఇవ్వాల్సింది ఒక 6-7 కోట్లు 8 కోట్లు ఉందంటున్నారు. ఇంకా పెట్టబోయే కేసులు, పెట్టిన కేసులు ఇప్పుడు ఒక 2-3 మళ్ళీ నిన్న పెట్టారు. అంటే ఏ రకంగా వీళ్ళు ప్రజల డబ్బుని వీళ్ళ అవసరాల కోసం, కక్షల కోసం ఎలా ఖర్చు పెడుతున్నారు, హెలికాప్టర్లకి ఎట్లా ఖర్చు పెడుతున్నారు. వీళ్ళ సిమ్ అయితేనేమో జనరల్ టికెట్ కొనుక్కెళ్తారు విమానంలో.
జనం సొమ్ము అయితేనే మామూలుగా తీసుకెళ్తారు. 3 స్పెషల్ ఫ్లైట్లు, 3 హెలికాప్టర్లు. తప్పుడు పనులు చేసేది మీరు, తప్పుడు కేసులు పెట్టేది మీరు. దేన్నైనా నువ్వేం చేసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్ గారి దగ్గర నుంచి గ్రామ స్థాయిలో కార్యకర్త వరకు కూడా నిన్ను ఎదిరించి, నిన్ను పోరాటం చేయడానికి, నిన్ను గద్దె దింపడానికి, నీ తప్పుడు పనుల్ని ప్రజల్లో ఎండగట్టడానికి నడుం కట్టుకుని ఉంటాం, సిద్ధంగా ఉంటామని చెప్పని చంద్రబాబు నాయుడికి హెచ్చరిస్తున్నాం. మాన్యువల్ ఆర్డర్ ఆఫ్ సప్లై చేయడం ద్వారా కుంభకోణానికి పాల్పడ్డారని మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు చెప్తున్నారు. ఇక కొల్లు రవీంద్ర సొంత ఊళ్ళోనే ఆ ఇంటి పక్కనే, అతని ఇంటి పక్కనే విచ్చలవిడిగా బెల్ట్ అమ్ముతున్నారు. కొల్లు రవీంద్ర ఇంటి పక్కనే విచ్చలవిడిగా బెల్ట్ అమ్ముతుంటే ఇంత చేతగాని మంత్రిగా ఏదో మాట్లాడితే మీడియా కోసం, మంత్రి పదవి కోసం ఏంటి అతను? అదేంటండి ఒక డమ్మీ మంత్రి. లోకేష్ చెప్పకుండా లోకేష్ దగ్గర ఆయన ఎవడు ఉంటాడు? ఎవరండి ఆయన పేరేంటి? లోకేష్ నాయుడు దగ్గర ఏదో అంటారు, రాజ్యాంగేతర శక్తి ఏదో ఉంది కదండి. ఆ మధ్య రాజ్యసభ వస్తుంది అన్నారు. రాజేషా? కిలార్ రాజేష్ వచ్చి ఫోన్ చేసి చెప్తేనో, లేకపోతే ఆ లోకేష్ అన్న చెప్పాడు నువ్వు సంతకం ఇట్టంటేనే కానీ ఇట్లాంటి డమ్మీ మంత్రి ఆ బినామీగా అంటే ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టమని కీలుబొమ్మ మంత్రిగా ఉండి 2 శాఖల్లో సంతకాలు పెడుతున్నందుకు నెలకెంత తీసుకున్నావు? ఇట్లాంటి వాడు నువ్వు ఏదో చెప్తే ఎవరు నమ్మేది? ఇవాళ అది ఇది అని, ఆర్డర్ అని, ఈ ఆర్డర్ అని. ఇది చెప్తున్నాను, ఇది ఈ ఆర్డర్ గురించి చెప్పు. పాత మంత్రిగా ఉన్నప్పుడు ఇది పెట్టావు కదా. కమిషనర్ ఆర్డర్ ముందు రావటం ఏంటి? తర్వాత మీరు అర్జీ తీసుకోవటం ఏంటి? యాత్ర మారి సంతకాలు ఏంటి? ఎంత తీసుకుని ప్రివిలేజ్ ఫీజు తీసేశారు. ఎక్సైజ్ కమిషనర్ ఏమో ముందు రోజు రాత్రి ఏమో 10%, 10 రెట్లు పెంచమని పెట్టాడు. తెల్లారి ఫీజు రద్దు చేయమని పెట్టాడు. మీరు క్యాబినెట్కి వస్తే ఎందుకు పెట్టలేదు సార్, దాన్ని అప్రూవ్ చేయలేదు, ఎందుకు ఆమోదించలేదు, ఎందుకు తొలగిస్తే ఇంత ఆత్రంగా సంతకాలు పెట్టారు? ఇది తప్పుడు పనులంటే. ఎస్ చెప్తాం కదా, ఒక్క లిఖితపూర్వక ఆధారం జగన్మోహన్ రెడ్డి గారి సంతకం కానీ, లేదా నువ్వు చెప్పేటువంటి ఓఎస్డీ గారి సంతకం, కృష్ణమోహన్ రెడ్డి గారి ఈయన ధనంజయ రెడ్డి గారి సంతకాలు ఎక్కడ ఉన్నాయా? కేవలం చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో అవినీతిలో దొరికిపోయి అడ్డంగా దొరికి జైలుకి వెళ్ళాడనేటువంటి, ఆ జైలుకు నన్ను పంపిస్తాడా అనేటువంటి కక్షతో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా లోపల వేయాలనే ఎక్కిన మొదటి రోజు దగ్గర నుంచి ఆలోచన, లక్ష్యం అర్థమవుతుంది. పైనుంచి కిందకి చేసుకొచ్చావు ఇన్వెస్టిగేషన్. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కిందకు వచ్చారు. ఏం ఆధారం ఉంది? ఎలా వాల్యూ ఉంటుంది? ఒక ఎండి వాసుదేవరెడ్డి అనేటువంటి ఒక ఎండి 3 సార్లు హైకోర్టులో నన్ను వేధిస్తున్నారు, కొడుతున్నారు, చంపుతామని బెదిరిస్తున్నారు, సంతకాలు పెట్టమని చెప్పని 3 సార్లు హైకోర్టు కేసినోడు. ఆ తర్వాత సంతకం పెట్టినటువంటి తెల్లారి ఇక్కడి నుంచి కేంద్రానికి అతను వదిలేశారు మీరు, కేంద్ర సర్వీసులకి. మరి ఇది లాలూచి కదా ఇటువంటి కేసులు. ఇది కదా, ఇది తప్పితే ఏముంది సాక్ష్యం? కో ఎక్యూజ్డ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ తప్పితే ఎక్కడన్నా ఒక్క ఆధారం, తప్పు జరిగింది, తప్పు చేశారని ఒక ఆధారం ఎక్కడ ఉందా అని అడుగుతున్నాను. డిస్టిల్ వాళ్ళని బెదిరించకపోతే సంతకం, వాళ్ళ అమ్మని నాన్నని తీసుకురావటం, 70 ఏళ్ళైనా సరే వాళ్ళని చొక్కా పట్టుకుని ఈడ్చుకురావటం, చివరికి వాళ్ళు కూడా హైకోర్టుకి వెళ్ళారు కదా. ఈ సిట్టు స్టాండ్ మీరు తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా చంద్రబాబు తొత్తుల కోసం, చంద్రబాబు కోసం, మెప్పు కోసం, లేదా మీ పోస్టింగ్ల కోసం మీరేం చేసినా మీ ఖచ్చితంగా ఈ సిట్టు స్టాండ్లకి ఏది జరుగుద్దో అప్పుడు ఉంటే, మీరు ఇవాళ సిట్టు స్టాండ్ ఉంటే రేపు శీర్షాసనమా, స్లీపింగ్ ఆసనమా, ఏం ఆసనాలు ఉంటాయి, ఆసనాలు ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. కానీ కాబట్టి మేము ఏది ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా జగన్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఫేస్ చేయడానికి, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.